నమస్తే అండి. బైక్ కొనివ్వలేదని కొడుకు, అమ్మ తిట్టిందని కూతురు, చివరికి ఎగ్జామ్ బాగా రాయలేదనో లేదా ఫెయిల్ అయ్యాననో పిల్లలు చిన్న చిన్న వాటికే ప్రాణాలు తీసుకోవడం రెగ్యులర్గా మనం వింటూనే ఉంటున్నాం. అసలు ఏమైంది మన పిల్లలకి? ఎందుకు వాళ్ళ మనసు అంత బలహీనంగా మారుతున్నాయి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పే కథల వల్ల పిల్లల్లో ఒక రకమైన మెంటల్ టఫ్నెస్ ఉండేది. చిన్నతనంలోనే వాళ్ళకి ఓటమిని ఎలా తట్టుకోవాలో అప్పుడే అలవాటు అయిపోతుండే. కానీ ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్ అయిపోయాయి. వాళ్ళు అడిగిందే తడవుగా పేరెంట్స్ అన్నీ కూడా పిల్లల చేతిలో పెట్టేసరికి వాళ్ళకి వెయిట్ చేయడం అయినా ఎవరైనా నో అని చెబితే భరించడం అనే అలవాటు అవ్వడం లేదు. అందుకే చిన్న చిన్న వాటికే పిల్లలు కుప్ప కూలిపోతున్నారు. రీసెంట్లీ ఒక అమ్మాయి చెప్పిన మాట వింటే గుండె తరుక్కుపోయింది. మా అమ్మ ఆఫీస్ నుండి రాగానే బిజీ అయిపోతుంది, నాన్నకు అసలు టైమే ఉండడం లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆన్లైన్లో తెలియని వాళ్ళతో షేర్ చేసుకుంటున్నామని. టెక్నాలజికల్ కంఫర్ట్స్ పెరుగుతున్నాయి, కానీ ఉండాల్సిన హ్యూమన్ కనెక్షన్స్ పడిపోతున్నాయి. అందుకే డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి కేవలం వస్తువులు కొనియడం మాత్రమే కాదు, మీ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి వాళ్ళతో. కేవలం సక్సెస్ మాత్రమే కాదు, ఫెయిల్యూర్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించండి. ఎగ్జామ్లో మార్క్స్ ముఖ్యమే కాదు, మార్క్స్ కన్నా వాళ్ళ ప్రాణం ముఖ్యమని భరోసా ఇవ్వండి. మరి ఈ రోజు నుంచి మీ పిల్లలతో డైలీ ఒక 15 మినిట్స్ క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.